హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి సుతిమెత్తని పెరుగువడ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం నేర్చేసుకుందామండి. మరి పెరుగువడ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారండి? అంతేకాకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పెరుగువడ చాలా ఈజీగా సుతిమెత్తగా తయారవుతుందన్నమాట. మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మినపగుళ్ళని నేను ఒక 4 to 5 అవర్స్ నానబెట్టినానండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా స్మూత్గా ఉంటే సరిపోతుంది. గిన్నె ఒక 2 గ్లాసులు నీళ్లు తీసుకొని అందులో ఒక పావు కప్పు దాకా పెరుగు, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసేసి, తాలింపు గింజలు వేసేసి, కొంచెం కరివేపాకు వేసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, అదేవిధంగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా సన్నగా తరుక్కుని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చెప్తున్నాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారండి, ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత తీసేసుకొని నేను ముందుగానే ఒక 1/2 లీటర్ పెరుగుని మంచిగా స్మూత్గా వస్తే బాగుంటుంది కాబట్టి మంచిగా చిలికి పక్కన పెట్టుకున్నాను. అందులో ఈ తాలింపు అనేది వేసేసాను. తర్వాత దీన్ని కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. మినపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడే నేను ఉప్పు వేసుకున్నానండి. చేతి కొంచెం తడి చేసుకొని ఈ విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకొని నేను ముందుగానే ఆయిల్ మరకబెట్టానండి. ఇందులో వేస్తున్నాను. దీనికి మంచిగా బాగా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. వేయంగానే టర్న్ చేయకుండా జస్ట్ ఒక 2 minutes తర్వాత టర్న్ చేసుకుంటే లోపల కూడా మంచిగా వేగుతాయి అనమాట. చూసారండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకోవాలి. ఇప్పుడు మనం తీసేసిన వాటిని ఇందాక మనం నీళ్ళల్లో కొంచెం మజ్జిగ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో వేసేసుకోవాలన్నమాట. ఈ పెరుగు వడ మెత్తగా రావడానికి ఇది ఒక ట్రిక్ అండి. దీనివల్ల వడ అనేది మంచిగా నానిపోయి చక్కగా తయారవుతుందనమాట. ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా సుతిమెత్తని పెరుగు వడ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందన్నమాట. వేడి మీదనే వేసుకోవాలండి. ఒక 3 to 5 minutes అలా వదిలేయాలన్నమాట. తర్వాత నేను వడ అనేది పక్కన తీసుకున్నానండి. పైన పెరుగు వేసేస్తున్నాను. తాలింపు పెట్టిన పెరుగుని ఇందులో వేసేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 1/2 గంట పైనే వదిలేయాలండి. అప్పుడే మన సాఫ్టీగా పెరుగు వడ అనేది తయారవుతుంది. అప్పుడే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వడ అనేది పెరుగు వడ అనేది రెడీ అవుతుంది. చూసారండి, చక్కగా నోట్లో కరిగిపోయే పెరుగు వడ రెడీ అయిపోయింది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చక్కగా తయారైపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇక పెరుగు వడ చేసినప్పుడు గట్టిగా వస్తుంది అన్న ఆలోచనే ఉండదన్నమాట. ఈ విధంగా చక్కగా మీరు చేసుకోండి, వచ్చి తీరుతుంది. మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.